వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. చూడండి, ఈ కనపడుతున్న తీపి గుమ్మడికాయతో గొజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని పగలగొట్టి తర్వాత పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని లోపలదంతా తీసేసానండి. చెక్కు కూడా తీసాను. మీరు చెక్కు కావాలంటే కూడా ఉంచుకోవచ్చు. నేను ఇలా అన్నీ తీసేసి ముక్కలు చేసుకున్నానండి. తర్వాత బాణట్లోకి ఇప్పుడు మసాలాలు వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు ముక్కలు స్పూన్ తీసుకున్నాను. ఓ స్పూన్ శనగపప్పు, ఓ స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ అంతా మెంతులు, వీటినంతా కూడాను బాణట్లోకి వేసి ఇప్పుడు వేయిస్తాను. దీంతోపాటు ఓ స్పూన్ అంత ధనియాలు, తర్వాత ఓ 10-12 ఎండుమిర్చి తీసుకుని కొద్దిగా నూనె వేసి దీన్ని దోరగా వేయించి దీన్ని మిక్సీ జార్లోకి వేసేసి దీంతోపాటు కొంచెం కొత్తిమీర, తర్వాత కొబ్బరి కూడా వేసి రుబ్బుతున్నానండి. తర్వాత బాణట్లోకి నూనె వేసి మనము పోపు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసాను. కరివేపాకు వేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఇవన్నీ వేగాక మనం ఈ ముక్కలన్నీ తరిగి ఉంచుకున్నవి ఇందులోకి వేసేసి 3-4 సార్లు బాగా కలియబెట్టి తర్వాత ఇది మూతుంచాలండి. తర్వాత కొద్దిగా మెత్తబడ్డాక ఉప్పు వేసి కలియబెట్టేసి అదింతా కూడా మెత్తబడ్డాక తర్వాత మనము ఈ రుబ్బుకున్నది వేసేయాలి. ఇంకా చింతపండు రసం కూడా కొద్దిగా వేసి అంతా వేసి మనము పైన ఇంగు వేసి కలిపేసామంటే మన గుమ్మడికాయ గుజ్జు రెడీ అయిపోయిందండి. చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.